హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ హైలీ కరెంట్ అఫైర్స్ 2024 డిసెంబర్ 13 టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మరి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఒకవేళ డైలీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. ప్రజెంట్ కానిస్టేబుల్ మెయిన్స్ యొక్క డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ గతంలో లాగా మనకి సింగిల్స్ క్వశ్చన్స్ రావు, అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ రావునన్న. మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సరికంది సరైందని కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి మన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుందన్న. ఈ కరెంట్ అఫైర్స్ అని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. రెగ్యులర్గా నోట్స్ రాస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. సరే, మనకున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఫస్ట్ వన్, టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా 2024లో ఎవరు ఎంపికయ్యారు? నెక్స్ట్, బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ అనే వార్తలో ఉంది. బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ వార్తలో ఉంది. నెక్స్ట్ వన్ గమనిస్తే, ఇండియా మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, వాయు కాలుష్యంతో సంవత్సరానికి 15 లక్షల మరణాలు అనేది వార్తలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, నేపాల్ సైనిక అధిపతికి దేశ సైన్యంలో గౌరవ హోదా లభించింది. అంటే మన భారతదేశ సైన్యంలో గౌరవ హోదా లభించింది నేపాల్ సైనిక అధ్యక్షుడికి. ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నన్ను గమనిస్తే, టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024 అంటే ఏమీ లేదన్న, అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ వారు ప్రతి సంవత్సరం గుర్తిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఒక దేశ అధ్యక్షుడు, మరి ఏ దేశం అంటే అమెరికాకు చెందిన ప్రెసిడెంట్, రాబోయే ప్రెసిడెంట్ 47 ప్రెసిడెంట్గా ట్రంప్ గారు వచ్చారు. మరి ట్రంప్ 2025 జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ సమయంలో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024 గుర్తింపు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే ట్రంప్కి రావడం ఇదే తొలిసారి కాదు, గతంలో కూడా 2016లో వచ్చింది. మా 2016 టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా సెలెక్ట్ అయ్యారు. అంటే 2016లో ఆయనే ప్రెసిడెంట్గా గెలుపొందారు కదా. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వచ్చిందమ్మా టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024. 2019 అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన జో బైడెన్ కమలా హ్యారిస్లు కూడా ఆ గౌరవం దక్కింది 2019లో. మరి 2024లో ట్రంప్ గారికి వస్తే మరి 2023 ఎవరికి వచ్చిందనంటే టేలర్ స్విఫ్ట్. టేలర్ స్విఫ్ట్ మరి ఈమె ఎవరంటే పాప్ స్టార్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ట్రంప్ మామగారికి లేటెస్ట్గా ఒక గుర్తింపు కూడా వచ్చింది, అంటే ఒక అవార్డు కూడా వచ్చిందన్న. 2024 పేట్రియట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది ఎవరికి? ట్రంప్కి. గుర్తుపెట్టుకోవాలి, పేట్రియట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024 ఎవరికి వచ్చింది అంటే ట్రంప్. పేట్రియట్ అంటే దేశభక్తుడు అని అర్థము, దేశభక్తుడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే, బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ. అంటే బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ అంటే ఇస్కాన్ వారు అంతర్జాతీయ యూనివర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. మరి దేనికోసం నానంటే భగవద్గీత సనాతన ధర్మాల గురించి తెలియజేయడానికి ప్రజలందరికీ. మరి ఇస్కాన్ అంటే గమనించాలన్న, ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము. ఈ కృష్ణ చైతన్య సంఘము లేటెస్ట్గా 2024 డిసెంబర్ 11వ తారీఖున గీతా జయంతి సందర్భంగా భోపాల్ అనే ప్రాంతం గిన్నీస్ రికార్డు సాధించిందని మాట్లాడుకున్నాం. గిన్నీస్ రికార్డు సాధించిందన్న అంటే గీతా పారాయణానికి భారతదేశంలో భోపాల్లో జరిగిన గీతా పారాయణానికి గిన్నీస్ రికార్డు వచ్చింది. దీంట్లో దాదాపుగా 6,000 మంది పాల్గొన్నారని మాట్లాడుకున్నాం. కరెంట్ అఫైర్స్ ఒక్కసారి చెక్ చేసుకున్నా. మరి ఈ సందర్భంలో భగవద్గీత సనాతన ధర్మాల గురించి బోధించడానికి మధురా అంటే ఉత్తరప్రదేశ్, అంటే మధుర అనే ప్రాంతంలో, బృందావన్ అనే ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్ మధుర దగ్గర బృందావన్ ఒక ప్రాంతం ఉంది.
ఏ ప్రాంతంలో ఇస్కాన్ వారు అంతర్జాతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు? మరి గమనిస్తే ఇస్కాన్ తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ యూనివర్సిటీ అంటే ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏర్పాటు చేసిన తొలి యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎక్కడంటే మధురాలో బృందావన్. మరి 1000 సంవత్సరాల క్రితం 10,000 మందికి విద్యార్థులకు విద్య నేర్పించిన నలంద విశ్వవిద్యాలయం స్థాయికి ఈ విద్యా సంస్థ చేరుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో 1000 సంవత్సరాల క్రితం 10,000 మందికి విద్యార్థులకు విద్య నేర్పించిన నలంద యూనివర్సిటీ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు కూడా ఇస్కాన్ యూనివర్సిటీ అలా పనిచేస్తుంది. భగవద్గీత మరియు సనాతన ధర్మాల గురించి తెలియజేస్తుందంట. మరి ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మంత్రి అయిన యోగేంద్ర ఉపాధ్యాయ్ పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఇటీవల కాలంలో మనం గమనిస్తే లేటెస్ట్గా నాన్న ఆస్ట్రేలియాకు చెందిన వాలాంగాంగ్ యూనివర్సిటీ వార్తల్లో ఉంది. ఈ వాలాంగాంగ్ యూనివర్సిటీ మన భారతదేశంలో ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేస్తుంది. భారతదేశంలో గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. గిఫ్ట్ సిటీ అంటే నాన్న గుజరాత్లో, గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేదు, ఆస్ట్రేలియాకు చెందిన వాలాంగాంగ్ యూనివర్సిటీని భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు? గిఫ్ట్ సిటీ అంటే ఎక్కడ? గుజరాత్. ఓకేనా. అలాగే బ్రిటన్కి చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ కూడా బిఫోర్ మనం చెప్పుకున్నామన్న. ఈ సౌతాంప్టన్ యూనివర్సిటీ హర్యానాలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. చేయనున్నారని మాట్లాడుకున్నాం. సౌతాంప్టన్ యూనివర్సిటీ ఏ దేశం ఉందన్న? బ్రిటన్. గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న ఇండియా మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024. ఇది దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024. మరి ఈ కార్యక్రమం దేనికోసం నానంటే సముద్ర రంగానికి సంబంధించింది. అంటే మారిటైమ్ గురించి గమనిస్తే IMHC 2024 డిసెంబర్. గమనించాలి, IMHC అంటే ఇండియా మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024 డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 12 వరకు ఎక్కడ జరిగింది నానంటే న్యూఢిల్లీలో ద్వారకాలో యశో భూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. చాలా ఇంపార్టెంట్. మరి 2024 ఇండియా మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది అంటే యశో భూమి, న్యూఢిల్లీ, ద్వారక అనే ప్రాంతంలో. మరి ఈ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవులు నౌకాయానము జలమార్గాలు మంత్రిత్వ శాఖచే నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవులు నౌకాయానము జలమార్గాలు మంత్రిత్వ శాఖచే నిర్వహించబడింది. మరి లేటెస్ట్గా కేంద్ర ఓడరేవులు జలమార్గాలకి షిప్పింగ్కి ఒక ప్రచారకర్త రావడం జరిగింది. మను భాకర్ అని చెప్పుకున్నాం. మను భాకర్ ఈమె షూటింగ్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఈమె కాంస్య పథకం సాధించింది. ఈమెను కేంద్ర ఓడరేవుల ప్రచారకర్తగా నియమించారు లేటెస్ట్గా. దీంట్లో గమనిస్తే భారతదేశం సముద్ర రంగ వారసత్వాన్ని పరీక్షించడం మరియు చరిత్రను సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేయడము. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం సముద్ర రంగ వారసత్వాన్ని పరీక్షించడము మరియు చరిత్రను సాంస్కృతిక ప్రాముఖ్యత తెలియజేయడము. మరి తీర ప్రాంత ప్రజలు జీవన విధానాన్ని మరియు దేశ సముద్ర రంగం అంతర్జాతీయంగా తీసుకొచ్చిన గుర్తింపును తెలియజేస్తుందండి ఈ కార్యక్రమం. గుర్తుపెట్టుకోవాలి. మరి దీని ముఖ్య ఉద్దేశం మరొకటి ఉంది నాన్న. 2027 నాటికి ప్రపంచ సముద్ర రంగంలో అగ్రగామి హబ్గా మారడం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర రంగంలో అగ్రగామి హబ్గా మారడమే 2024 మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు, ఇది మనకి ఇంపార్టెంట్ నాన్న. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వాయు కాలుష్యంతో సంవత్సరానికి 15 లక్షల మరణాలు. అంటే వాయు కాలుష్యానికి గురైన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సంవత్సరానికి 15 లక్షల మంది మన భారతదేశానికి సంబంధించి
భారతదేశానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశానికి సంబంధించి. మరి వాయు కాలుష్యం అంటే గాలి నాణ్యతను ఏ విధంగా కొలుస్తారు నాన్న మీకు తెలుసు. గాలి నాణ్యతను పిఎంతో కొలుస్తారు గాలి నాణ్యతను. పిఎం అంటే గుర్తుపెట్టుకున్న పార్టిక్యులేట్ మ్యాటర్ అని పిలుస్తారు. అంటే గాలి నాణ్యత యొక్క సూచిని ఏమని పిలుస్తారండి? పిఎం అని పిలుస్తారు. పార్టిక్యులేట్ మ్యాటర్ గాలిలో ఉన్న దుమ్ము కణాలు, గాలి కణాలు, దీనివల్ల ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు అండ్ క్యాన్సర్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి నాన్న గాలిలో ఉన్న ధూళి కణాల వలన. అందువలన పిఎం గమనించాలి, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అబోవ్ ఉంటే దానివల్ల ప్రజలకి హాని జరిగే అవకాశం ఉందనేది వార్తల్లో వచ్చింది. అందువల్ల వాయు కాలుష్యంతో సంవత్సరానికి 15 లక్షల మరణాలు మరి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? మరి దీర్ఘకాలికంగా వాయు కాలుష్యానికి గురి కావడంతో 2009 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం 15 లక్షల మరణాలు సంభవించాయని ఏ దేశంలో? భారతదేశంలో. మరి రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ నివేదిక. గుర్తుపెట్టుకో, లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ వారు ఇచ్చారు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం కంటే ఎక్కువ PM 2.5 వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారంట. ఎందుకు ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు? సంవత్సరానికి 10 లక్షల మంది అంటే నాన్న, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే 2.5 అబోవ్ ఉంటే ప్రాణాలు కోల్పోతారు. అయినా సరే వారు అటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీ కాలుష్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఎఫెక్ట్ వస్తుంది. లేటెస్ట్గా ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్, అంటే పాకిస్తాన్లో ఉన్న లాహోర్ వార్తలకు వచ్చింది. అంటే ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరం లాహోర్. మరి ఈ పరిశోధనలో హర్యానాలో అశోక యూనివర్సిటీ, ఢిల్లీలో దీర్ఘకాల వ్యాధుల నియంత్రణ కేంద్రం పాల్గొన్నాయి. అంటే ఈ పరిశోధనలో ఎవరెవరు పాల్గొన్నారన్నానంటే గుర్తుపెట్టుకు, హర్యానాలో అశోక యూనివర్సిటీ మరియు ఢిల్లీలో దీర్ఘకాల వ్యాధుల నియంత్రణ కేంద్రం కూడా పాల్గొంది. వారు చెప్పడం జరిగింది సంవత్సరానికి 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు వాయు కాలుష్యం వలన. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నేపాల్ సైనిక అధిపతికి దేశ సైన్యంలో గౌరవ హోదా. అంటే భారతదేశం నేపాల్ దేశానికి గత 50 ఇయర్స్ నుంచి 2 దేశాలు కూడా ఆ దేశానికి చెందిన వ్యక్తి, అంటే ఉదాహరణకి భారతదేశానికి చెందిన వ్యక్తి నేపాల్ గౌరవం లభిస్తుంది, నేపాల్కు చెందిన వ్యక్తి భారతదేశంలో గౌరవం లభిస్తుంది. అలా 2 దేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారమ్మా 50 ఇయర్స్ నుంచి. ఈ సమయంలో లాస్ట్ మంత్ 2024 నవంబర్లో భారతదేశ సైనిక అధిపతి ఉపేంద్ర ద్వివేది, అంటే ఇండియన్ ఆర్మీ చీఫ్కి నేపాల్ గౌరవం లభించింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేపాల్కి చెందిన సైనిక అధిపతికి మన భారతదేశానికి రావడం జరిగింది. మరి ఆయనకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా భారతదేశ సైనిక హోదా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గమనిస్తే నేపాల్ సైనిక అధిపతికి దేశ సైన్యంలో గౌరవ హోదా. మరి నేపాల్ సైనిక అధిపతి ఎవరు? క్వశ్చన్ అడగవచ్చు. ఇటీవల కాలంలో విదేశీ పర్యటనల భాగంగా భారతదేశానికి వచ్చిన నేపాల్ సైనికుడు గమనించాలి. అశోక్ రాజ్ సిగ్డెల్కు ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. భారత సైనిక అధిపతి ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదాతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పాండేలు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ 2024 నవంబర్లో. లేటెస్ట్గా 2024 డిసెంబర్లో జరిగిన ఇండియన్ నేవీ సెలబ్రేషన్ అంటే ఒడిశా రాష్ట్రంలో పూరి అనే ప్రాంతంలో జరిగింది కదా. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఎవరు అని మాట్లాడుకున్నాం. ఎవరన్నా అంటే ద్రౌపది
మురుము అనే గుర్తుపెట్టుకోవాలి. 2024 ఈ సమయంలో బొల్లారంలో జరిగిన శీతాకాల సమావేశానికి కూడా రాబోతున్నారు. బొల్లారంలో రాష్ట్రపతి నివాసానికి రాబోతున్నారని. బొల్లారం అంటే హైదరాబాద్లో ఉంది. ఇన్ని మాట్లాడడం అన్నీ చెక్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు, వారి పేర్లు, వారు ఏ దేశాలకు విదేశీ పర్యటనకి వెళ్ళారు ఇవన్నీ చూస్తే మీకు చాలా చాలా ప్లస్ అవుతుందన్నా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గాంధీజీ చమ్కీ మాల వేలము. గాంధీజీ చమ్కీ మాల వేలము. గాంధీజీ చమ్కీ మాల వేలము నాన్న అంటే మనకి 1930 దండి మార్చి గుర్తు రావాలి. ఉప్పు సత్యాగ్రహము, శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు. ఉప్పు సత్యాగ్రహం అన్న, దండి మార్చ్ అన్న, శాసన ఉల్లంఘన ఉద్యమం అన్న ఒకటేనన్నా. ఈ సమయంలో గాంధీ గారు ధరించిన ఒక చమ్కీ మాలకు వేలం పెట్టారు. అయితే నిన్నటి రోజున వేలం పెట్టడం వల్ల అనుకున్న మనీ రాలేదప్పుడు దాన్ని మరలా వేలం వేస్తామని చెప్పడం జరిగింది. మరి 1930 సమయంలో 1930 ఉప్పు సత్యాగ్రహ సమయంలో అంటే దండి మార్చ్ సమయంలో డాక్టర్ బలవంతరాయ్ కనుగ, గుర్తుపెట్టుకో, డాక్టర్ బలవంతరాయ్ కనుగ భార్య నందూబెన్ ఈ చమ్కీ దండను మహాత్ముడి మెడలో వేసింది. మహాత్ముడి మెడలో వేశారు. గుర్తుపెట్టుకున్న చమ్కీ మాలని మహాత్ముడు దండి మార్చ్ను ప్రారంభించినప్పుడు సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించారు కదా. ఈ సమయంలో మరి తనకి వేసింది ఎవరు మెడలో అంటే ఆమె పేరు నందూబెన్. మరి దీని నిన్నటి రోజున లండన్లో లాయన్ అండ్ టర్నబుల్ సంస్థ వేలానికి పెట్టిన మాలకు 20 నుండి 30 వేల పౌండ్లు ధర వస్తుందని ఆశించారు. ఎప్పుడైతే వేలం పెట్టడం వల్ల 20 నుంచి 30 పౌండ్లు వస్తుందని వీళ్ళు అనుకున్నారు, కానీ అంత రాలేదు. అందువల్ల మరలా వేలం వేస్తామని చెప్పారు. మరి ఇదే సమయంలో భారతదేశానికి చెందిన కొన్ని వస్తువులు తీసుకొస్తే చమ్కీ మాలతో పాటుగా తీసుకొచ్చిన వస్తువులు 90% వేలం విక్రయం జరిగింది. మరి ఇది మాత్రం జరగలేదు, అనుకున్న రేట్ రాలేదు. మరి ఈ సమయంలో పంజాబ్ నుంచి వచ్చిన పురాణ చిత్రాలకు 27,700 పౌండ్లు పలికాయి. కాళీఘాట్ చిత్రపటాలు 21,420 పౌండ్లకు విక్రయము జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా చమ్కీ మాల వేలం ఎక్కడ జరిగిందన్నానంటే లండన్లో లాయన్ అండ్ టర్నబుల్ సంస్థ. మహాత్మా గాంధీ గురించి గుర్తు రావాలన్నా మనకి 2024 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 155 యానివర్సరీ జరిగింది. 155వ జయంతి జరిగింది. మహాత్మా గాంధీ పేరు మీదుగా గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు 1995లో ప్రారంభించాం. ఈ అవార్డు 2023లో గీతా ప్రెస్కి వచ్చింది. ఈ గీతా ప్రెస్ ఎక్కడుందనంటే గోరఖ్పూర్ అంటే ఉత్తరప్రదేశ్. గాంధీ అంతర్జాతీయ శాంతి అవార్డు యొక్క ప్రైజ్ మనీ నానా ₹1 కోటి 1 CR. మహాత్మా గాంధీ పేరు మీదుగా 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసాం. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి 2024 అక్టోబర్ నాటికి 10 years 10 సంవత్సరాలు పూర్తవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ట్రంప్ బాధ్యతల స్వీకరణ వేదికకు జిన్పింగ్కు ఆహ్వానము. 2025 జనవరి 20వ తారీఖున అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ రాబోతున్నారు. ఈ సమయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా రక్షణ శాఖ మంత్రి, వైట్ హౌస్ చీఫ్, నెక్స్ట్ అమెరికా ఆరోగ్య మంత్రి ఇవన్నీ నియమిస్తున్నారు. ఈ సమయంలో కూడా ముఖ్య అతిథులు వస్తారన్న ప్రమాణ స్వీకారానికి. ఇదే సమయంలో చైనా ప్రెసిడెంట్కి పంపారు, నాన్న మీరు మా ఆహ్వానానికి రండి, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను కదా, నువ్వు ఈ సమయంలో ఉండాలి. ఇప్పుడు కూడా చైనాకి అమెరికాకి ఇవన్నీ వారు జరుగుతున్నా సరే కొన్ని జరుగుతూ ఉంటాయి, అందరికీ అన్ని దేశాలు జరుగుతూ ఉంటాయి నాన్న. కానీ ఈ సమయంలో ప్రమాణ స్వీకారం రండి అని ఆహ్వానం పంపారు. నెక్స్ట్ రేపో ఎల్లుండో మోడీ గారు కూడా రండి అంటారు, చూద్దాం తర్వాత విషయం.
జిన్పింగ్ వచ్చేసి అంటే చైనా అధ్యక్షులు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వాయిస్ ఆఫ్ అమెరికా డైరెక్టర్గా కారీ లేక్. డైరెక్ట్ క్వశ్చన్, ఏమీ లేదన్న. ఇటీవల కాలంలో అమెరికా మంత్రివర్గానికి చెందిన రక్షణ శాఖ మంత్రి ఇవన్నీ మాట్లాడుకున్నాం. అంటే ఉపాధ్యక్షులు ఎవరు? అమెరికాకు చెందిన ఈసారి అమెరికాకి 47వ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి కదా. ఈ సమయంలో తన మంత్రివర్గంలో గురించి గ్యారెంటీగా పోటీ పరీక్షలో ఒక్క మార్క్ గ్యారెంటీగా వస్తుందని ఇది అంటే నో డౌట్. ఇదే సమయంలో వాయిస్ ఆఫ్ అమెరికా డైరెక్టర్గా కారీ లేక్, గుర్తుపెట్టుకో, డైరెక్ట్ క్వశ్చన్ కారీ లేక్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే CE-20 క్రయోజనిక్ పరీక్ష విజయవంతము. ఎవరు చేశారు నాన్న ఈ ప్రయోగాన్ని విజయవంతమని? ఇస్రో, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. రానున్న కాలంలో భవిష్యత్ తరాల్లో ఇస్రో ప్రయోగిస్తున్న ప్రయోగాలకు రాకెట్లో ఇంజిన్ ఉంటాయి కదా, దానికి సంబంధించి గగనయాన్ మిషన్ కానీ LV-M3 రాకెట్కి సంబంధించి దాంట్లో క్రయోజనిక ఇంజిన్ ఉపయోగిస్తారు కదా. ఇది ఎలా పనిచేస్తుంది అనేది దీన్ని ముందుగా పరీక్షిస్తానన్న ఈ పరీక్ష అనేది విజయవంతమైంది నిన్నటి రోజున. ఎక్కడ? సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మరి మనం గమనిస్తే CE అంటే క్రయోజనిక్ ఇంజిన్ని ఎవరు తయారు చేస్తారు నాన్న అంటే భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేస్తారు. బట్ ఈ ఇంజిన్ని భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు తయారు చేస్తారు. దీనికోసం అంటే ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్ ప్రయోగాల కోసము. మరి తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్న ప్రొపల్షన్ కాంప్లెక్స్లో, గుర్తుపెట్టుకో, తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్న ప్రొపల్షన్ కాంప్లెక్స్లో 100 నాజిల్ ఏరియా నిష్పత్తిని కలిగి ఉన్న CE-20 క్రయోజనిక్ ఇంజిన్ని ప్రయోగించారు. ఈ పరీక్ష విజయవంతమైంది. ఇటీవల కాలంలో తమిళనాడుకు చెందిన స్పేస్ జోన్ ఇండియా గుర్తు రావాలి. స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ గుర్తు రావాలన్న. మార్టిన్ గ్రూప్, ఈ రెండు మీకు గతంలో క్వశ్చన్ ఈసారి వచ్చే అవకాశం ఉంది. స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ వారు తయారు చేసిన రూమీ 1 రాకెట్ మా ఇండియా పాస్ట్ రీజిబుల్ రాకెట్, పునర్విభజన రాకెట్, మరలా ఉపయోగించుకోవచ్చు. దాని పేరు రూమీ 1. ఈ రాకెట్ని తయారు చేసిన స్పేస్ జోన్ ఇండియా మార్టిన్ గ్రూప్ వారు. ఇది ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా 53 ఉపగ్రహాలు 53 శాటిలైట్స్ పంపించింది అనేది గతంలో మాట్లాడుకున్నాం. ఇటీవల కాలంలో ఇస్రో 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ అంటే అంతరిక్ష రంగంలో సొంతంగా పరిశోధన కేంద్రాన్ని 2035 నాటికి ఏర్పాటు చేయనున్నది ఓన్ స్పేస్ స్టేషన్. అలాగే 2040 నాటికి ఇస్రో చంద్రునిపైకి వ్యోమగాములను పంపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చంద్రునిపైకి వ్యోమగాములు పంపిస్తుంది. 2026 చివరిలో గగనయాన్ మిషన్ కూడా చేయబోతుంది. గగనయాన్ లేటెస్ట్గా జీసాట్ 20 ఉపగ్రహాన్ని ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా పంపించాం. భారతదేశమేమో స్పేస్ ఎక్స్ ఫౌండర్తో ఒప్పందం చేసుకుంది. జీసాట్ 20 అనే ఉపగ్రహము 4500, దాదాపుగా చెప్పాలంటే 4700 కేజీల బరువుది. దీన్ని ప్రయోగించింది ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా. మాట్లాడుకున్నాం నాన్న మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడితే సుఖోయ్ యుద్ధ విమానాలు కొనుగోలు కోసం ఒప్పందం. సుఖోయ్ యుద్ధ విమానాలు భారతదేశం, రష్యా సంయుక్తంగా తయారు చేసేనన్న గతంలో. ఇటీవల కాలంలో సుఖోయ్ యుద్ధ విమానాలు గురించి మరలా భారతదేశంలోనే భారత రక్షణ దళము ఒప్పందం చేసుకుంటుందన్న. అంటే దీని తయారీ భాగస్వామి రష్యా కూడా ఉంటుంది. ఎందుకంటే సుఖోయ్ యుద్ధ విమానాలు రష్యాకి చెందినవే, కానీ భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ముడి భాగాలు భారత్లోనే ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కసారి మనం మాట్లాడితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారితో దీన్నే హాల్ అని పిలుస్తారు. HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్
వారితో రక్షణ శాఖ ఒప్పందం, డిఫెన్స్ మినిస్టర్ భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది నాన్న. మరి ఎంతంటే 13,500 కోట్ల ఒప్పందం ద్వారా మొత్తం ఎన్ని యుద్ధ విమానాలు? 12 సుఖోయి యుద్ధ విమానాలు. 12 సుఖోయి యుద్ధ విమానాలని మనం తీసుకొస్తాం. మరి రష్యాకు చెందిన విమానాలు 62.6%, స్థానికంగా 62.6% స్థానికంగా తయారైన విడిభాగాలని ఉపయోగిస్తారు. మన ఇండియాలో తయారైన విడిభాగాలు ఉపయోగిస్తారంట. మనకి ఇదే సమయంలో బ్రహ్మోస్ మిసైల్ గుర్తు రావాలి. బ్రహ్మోస్ మిసైల్, ఈ బ్రహ్మోస్ మిసైల్ భారతదేశం రష్యా సంయుక్తంగా తయారు చేసే కిందన భారతదేశం నుంచి బ్రహ్మోస్ మిసైల్ని ఏ దేశం కొనుగోలు చేసింది? ఫిలిప్పైన్స్ కొనుగోలు చేసింది, గుర్తుపెట్టుకోవాలి. మరి లేటెస్ట్గా రష్యా వార్తల్లోకి వచ్చింది కావున ఎందుకంటే సుఖోయ్ యుద్ధ విమానాలు అంటే రష్యాకి చెందినవి గుర్తుపెట్టుకుంటాం. మరి ఇదే సమయంలో మనం గమనిస్తే ఒక్కసారి ఐఎన్ఎస్ తుసీల్ గురించి మాట్లాడడం. ఐఎన్ఎస్ తుసీల్, ఈ ఐఎన్ఎస్ తుసీల్ని మనం రష్యా సహకారంతో తయారు చేసాం. ఈ తయారు చేసిన ఐఎన్ఎస్ తుసీల్ని భారత నౌకా దళానికి పంపించడానికి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా వెళ్ళడం జరిగింది. ఈ సమయంలో ఐఎన్ఎస్ తుసీల్ని ప్రారంభించారు. ఇది భారత నౌకాదళంలోకి 2024 డిసెంబర్ 9వ తారీఖున చేరింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాను. అలాగే మనకి MQ-9B డ్రోన్స్ ఒప్పందం గుర్తు రావాలి. MQ-9B డ్రోన్స్ ఒప్పందం అంటే ఒక 2 దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయి, అంటే సైనిక రంగానికి సంబంధించి ఒప్పందాలు జరిగితే గుర్తుపెట్టుకోవాలి. MQ-9B డ్రోన్స్ ఒప్పందము USA వర్సెస్ మరి ఇండియా మధ్య జరిగింది, భారత్ మరియు అమెరికా మధ్య. ఈ ఒప్పందం ప్రకారము 31 డ్రోన్స్ని భారతదేశానికి పంపించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకో. దీంట్లో మనం మాట్లాడుకో ఆర్మీకి సంబంధించినవి 7, నెక్స్ట్ ఆర్మీకి సంబంధించిన 8, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన 8, నేవీకి సంబంధించిన డ్రోన్స్ 15, మొత్తం 31 డ్రోన్స్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే భారతీయ వాయుయాన్ విధేయకపై రాష్ట్రపతి సంతకము ద్రౌపది ముర్ము. మరి ఇక్కడ మనం గమనిస్తే ఏమీ లేదు భారతీయ వాయుయాన్ విధేయక్ అనే ఒక కొత్త చట్టం వచ్చింది వార్తల్లోకి. గతంలో దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ అనేవాళ్ళం, ఎయిర్ క్రాఫ్ట్ చట్టము, ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ చట్టము. మరి ఈ చట్టం 1934లో వచ్చింది. మరి ఈ చట్టం ప్రకారం దేశంలో విమానాలు డిజైనింగ్, దేశంలో విమానాలు తయారు జరుగుతుంది, లేదా విమానాలు ఎగుమతి చేయడము, లేదా విమానాలు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ చట్టం ప్లేస్లో లేటెస్ట్గా పార్లమెంటు ఉభయ సభలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు అందరూ కూడా. ఈ బిల్లుని మనకి రామ్మోహన్ నాయుడు గారు ప్రవేశపెట్టినప్పుడు అందరూ ఆమోదం తెలిపారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు సంతకం చేయడం జరిగింది. ఎప్పుడైతే సంతకం చేస్తున్నారో ఇది అమల్లోకి వస్తుంది గతంలో ఎయిర్ క్రాఫ్ట్ చట్టం అనేవాళ్ళమే, ఇప్పుడు కొత్త పేరు భారతీయ వాయుయాన్. దేనికోసమంటే విమాన రంగానికి సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. మరి దేశంలో విమానాల డిజైనింగ్ తయారీకి నూతన చట్టము క్వశ్చన్ అడగవచ్చు. ఇటీవల కాలంలో దేశంలో విమానాల డిజైనింగ్ తయారీ చట్టానికి లేదా కొత్త చట్టం వచ్చింది కదా, దాని పేరు భారతీయ వాయుయాన్. దీని ముఖ్య ఉద్దేశం విమానాల వినియోగము, విక్రయాలు అంటే కొనుగోలు చేస్తారు, విమానాలు కొనుగోలు చేయవచ్చు. మరి ఎగుమతి చేస్తారు, మనం తయారు చేసినవి. దిగుమతి కూడా చేస్తారు దిగుమతి కూడా. భారతదేశంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి దాదాపుగా 300 పైగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారమ్మ, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన భారతదేశం 82వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ సింగపూర్ ఉంది, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అంటే హెన్లీ పాస్పోర్ట్ అంటే వీసా లేకుండా కొన్ని దేశాలు వెళ్ళవచ్చు. ఉదాహరణకి మన సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే దగ్గరగా 194 లేదా 195 కంట్రీస్ వెళ్ళవచ్చు, మీకు తెలుసు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే చాలా ఇంపార్టెంట్. ఒక ప్రపంచ కుబేరుడు
అండ్ స్పేస్ ఎక్స్ ఫౌండర్, ఫాల్కాన్ 9 రాకెట్కి సంబంధించిన వ్యక్తి అండ్ టెస్లా CEO, ప్రపంచ కుబేరుడు. ఇటీవల కాలంలో అమెరికా దేశ ప్రెసిడెంట్కి 47వ ప్రెసిడెంట్కి వచ్చిన ట్రంప్కి చాలా అమౌంట్ సపోర్ట్ చేశాడు, మనీ పరంగా సపోర్ట్ చేశాడు. అలాంటి వ్యక్తిని మించిన ఈ ప్రపంచంలో అంత ధనవంతుడు ఎవరూ లేరు అని వార్తలకు వచ్చింది. ఆయన పేరే ఎలాన్ మస్క్. మరి టెస్లా అధిపతి సరికొత్త రికార్డ్. మరి ఈయన యొక్క ఆస్తుల గురించి మాట్లాడితే మరి ఎలాన్ మస్క్ $447 బిలియన్ ఆస్తి ఉందన్న. మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే బ్లూంబర్గ్ బిలియనియర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారము మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత 65% టెస్లా షేర్లు విలువలు పెరుగుదల. అన్ని కాంటాక్ట్లు ఆయనకే ఇచ్చారు, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే ఉద్దేశంతో ట్రంప్ గారు ఇవ్వడం జరిగింది. అందువలన ఈయన ఆస్తి బాగా పెరిగింది నాన్న. మరి ప్రపంచ చరిత్రలో ఈ స్థాయి సంపద ఆర్జించిన తొలి వ్యక్తిగా ఎలాన్ మస్క్. ఆ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోనే ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఫాస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ జరిగింది. మనం మాట్లాడుకున్నాం. అంతరిక్ష రంగంలో ఫాస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ 4 మెంబర్స్లో ఫస్ట్ వన్ సర్ జారెడ్ ఐజాక్ మాన్, సారా గిల్లిస్, అన్నా మెనోన్, స్కాట్ కిడ్. దాంట్లో ఒక వ్యక్తిని జారెడ్ ఐజాక్ మాన్ని ట్రంప్ గారు నాసా న్యూ చీఫ్గా నియమించారు. నాసా నూతన చీఫ్గా నియమించారు, గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉందమ్మా. క్రీడా రంగానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన వ్యక్తి. మరి ఆయన ఫైనల్గా మద్రాసులో స్థిరపడ్డారన్న, చెన్నైలో స్థిరపడ్డారు. మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వార్తల్లోకి వచ్చాడు. మరి దేని పరంగా వార్తల్లోకి వచ్చారంటే నిన్నటి రోజున జరిగిన సింగపూర్లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన ఒక వ్యక్తి, అతి చిన్న వయసులో భారతదేశానికి చెందిన 2వ వ్యక్తిగా వార్తలో ఉన్నాడు. ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా వార్తల్లోకి నెక్స్ట్ అతిపిన్న వయస్కుడు 18 సంవత్సరాల వయసులో వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుకేస్. ఆయన పూర్తి పేరు గమనిస్తే దొమ్మరాజు గుకేస్. ఇక్కడ కనిపిస్తున్నారు వార్తల్లో. జస్ట్ ఇప్పుడు 18 ఇయర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయసులో చెస్ ఛాంపియన్షిప్గా వార్తల్లోకి వచ్చారు. భారతదేశం నుంచి 2వ వ్యక్తి, ఫస్ట్ ప్లేస్ విశ్వనాథ్ ఆనంద్ ఉన్నారు గతంలో. మరి ఒక్కసారి గమనిస్తే 18 సంవత్సరాల 8 నెలల 14 రోజులు. మరి ఎప్పుడు పొందారు నాన్న అంటే 2024 డిసెంబర్ 12వ తారీఖున. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి రోజున ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుకేస్ ఏ రోజున వార్తలకు వచ్చారు? 2024 డిసెంబర్ 12. ఎవరిపైన గెలుపొందాడు? గత విజేత 2023లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత పైన గెలుపొందాడు. ఆయన అద్భుతమైన మేధావి, ఆయన పైనే గెలుపొందాడు ఈయన. మరి చైనాకు చెందిన డింగ్ లేరెన్పై గెలుపు. డింగ్ లేరెన్పై గెలుపొందాడు వ్యక్తి ఎవరమ్మా? గుకేస్. మరి 14వ రౌండ్లో మొత్తంగా 7.5 పాయింట్లతో గెలుపు. అంటే ఈ 14వ రౌండ్లో అన్ని రౌండ్లు అలాగ వచ్చాడమ్మా. 14వ రౌండ్లో మొత్తంగా 7.5 పాయింట్లు గెలుపొందాడు.
గతంలో అతి చిన్న వయసులో సాధించిన వ్యక్తి యొక్క రికార్డుని క్రాస్ చేశారు. గతంలో ఎవరి పేరు ఉండేది అంటే అతి చిన్న వయసులో పొందిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా అతి చిన్న వయసులో ఒక వ్యక్తి రికార్డుని క్రాస్ చేశాడు. ఆయన అంటే గారీ కాస్పరోవ్. గారీ కాస్పరోవ్ 22 సంవత్సరాల వయసులో. మరి ఏ దేశం అంటే రష్యా. మరి ఈయన ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఎప్పుడు వార్తల్లోకి వచ్చినట్టు 1989 నవంబర్ 9. ఆయన యొక్క రికార్డ్ని 2024 డిసెంబర్ 12వ తారీఖున ఆయన క్రాస్ చేసిన వ్యక్తి ఎవరినన్నా అంటే దొమ్మరాజు గుకేష్. మరి దొమ్మరాజు గుకేష్కు నగదు బహుమతి 11.45 కోట్లు. మరి దొమ్మరాజు గుకేష్ పైన ఓడిపోయిన వ్యక్తి ఎవరినా అంటే రన్నరప్ డింగ్ లేరెన్. ఆయన కూడా ప్రైజ్ మనీ ఇస్తారు. మరి రన్నరప్ అయిన డింగ్ లేరెన్కు 9.75 కోట్లు ఇస్తారు నాన్న. మరి గతంలో ఒక్కసారి మాట్లాడితే భారతదేశం నుంచి 2వ వ్యక్తిగా మాట్లాడుకున్న ప్రపంచంలో అతి చిన్న వయస్కుడిగా మాట్లాడుతాం. భారతదేశంలో గతంలో 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా వచ్చిన వ్యక్తి విశ్వనాథ్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా 5 టైమ్స్ నాన్న గమనిస్తే 2000 సంవత్సరంలో, 2007, 2008, 2010, 2012లో. మరి ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన దొమ్మరాజు గుకేష్ గురించి మాట్లాడితే ఈయనకి 2023 ఆసియన్ చెస్ దొమ్మరాజు గుకేష్కి 2023 ఆసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. 2023 ఆసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి? దొమ్మరాజు గుకేష్. ఈ క్రీడా రంగానికి సంబంధించి మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.